శరణ నీవే దేవా. అభిలాష నీవే, నాశ కిరణం నీవే. అభిలాష నీవే, నాశ కిరణం నీవే. నాదరణ నీవే, నాదన కోట నీవే. నా తెలుగు కరుణ మూర్తివి, ఆశానంద ఆశ్రమా. నా వెలుగు కరుణ మూర్తివి, ఆశానంద ఆశ్రమా. శరణ నీవే దేవా, నన్ను వెలిగింపరావా. నీ దయతోనే నా జీవితం వెలిగింపరావయ్యా. నీ దయతోనే నా జీవితం వెలిగింపరావయ్యా. శరణ నీవే దేవా. Permanesca sobre o homem, just. Permanesca sobre o homem, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి మీరు కరుణించి మీ కటాక్షం మాకు దయచేసి రాత్రంతా మమ్మల్ని కాపాడి మీ దయతో పొరగోతండి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినారు కదా. అందుకు వందనాలు చెల్లిస్తూ ఈ నూతన దినముల ప్రభావం నీ చిత్త ఉద్దేశం నెరవేర్చడకును మా యొక్క ఉద్దేశమును సఫలం చేసే దేవుడు కనుక నీ వాక్తో మాతో ముచ్చని మమ్మల్ని బలపరచు. నీ వాగ్దాన పరమును కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నా తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన కనికరం మనకు దయచేసి ఆయన కటాక్షం మనకు అనుగ్రహించి ఈ మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఈ ఉదయకాలంలో ఆశతో ఆశతో దేవుని కలుసుకొట్టుకును, ఆసక్తితో దేవుని ఆత్మతో మనం పెనుగులాటకును, దేవుని మాటను మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మనం కరుణించేవాడు. అనేక విషయములలో మనం సందేహపడుతూ ఉంటారు. నాడు నేడు ఏకరెత్తుకున్నదండి. తన మాట, తన కనికరము, తన కటాక్షం
పరిశుద్ధ వాక్యం మనకు చదివిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఇదేనో ఒక వాగ్దానం మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయము భూమి ఆకాశం ఉంచిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుతున్నది. ఇది అంశం. యేసుక్రీస్తుకు మహిమ కలుగుగాక. భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలుగుతున్నది. సహాయం ఆయన ద్వారా కలుగుతుంది. ఆయన సహాయం చేసే దేవుడు. ఈ ఉదయకాలంలో నీతో కూడా చెప్పే మాట అదే. వాగ్దానముతో మన మధ్య ఉన్న దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, ప్రభునందు మనమందరం ఆయన సన్నిధిలో కూడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ఎంతో ప్రేమమూర్తి, ఆయన ఎంతో కరుణమూర్తి. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మనకు కలుగజేసిన వాడు. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ఆయన ప్రేమమూర్తి. కీర్తనలు 24:8 మనం చెప్పిన మాట వాక్యం చదువుతుంది. కనుక ఆయన పరిశుద్ధం అంటే మనకు కలుగుతున్న సహాయం, మనలో సూత్ర ప్రేమ అని చెప్తున్నమాట. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలుగుతున్నది. ఈ ఉదయకాలంలో నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఆయన సహాయం చేసేవాడు, ఆశ్రయించేవాడు. 115 కీర్తనలో కూడా చెప్తాడు ఆయన. 14 వచనం చూస్తే మనం ఆశ్రయించాలన్నా, మనం దీవించాలన్నా, మన ఆశ్రయించక దీవించక అని చెప్తున్నమాట. యెహోవా మిమ్మును పిల్లలను వృద్ధి పొందించేవాడు. యెహోవా మిమ్మును పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశ్రయింపబడిన వారు. ఎవరైతే భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మహాకృపను బట్టి దేవుని కనికరంతో ఆయన సెలవిస్తున్నమాట. ఆయన గొప్ప తండ్రి, మనల్ని సృజించిన దేవుడు, మనపై తన కనికరం ఉంచిన తండ్రి. ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైనది. ఆలోచించండి. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత ఆశ్రయింపడిన వారు. అందుకే దేవుడు మనల్ని ఆశ్రయించి, దేవుడు తన మహాకృపను బట్టి మన కరుణించి, దేవుడు తన మహా కటాక్షం మన కలుగజేసి, ఆయన కటాక్షం, ఆయన దయను మన కలుగజేసిన దేవుడు. ఈరోజు వృద్ధిపరిచే దేవుడు, అభివృద్ధి పరిచేవాడు, విడిపించే దేవుడు. 2 విషయాలు మనం విన్నాం. దేవుని ఒకటి మనకు సహాయం చేసే దేవుడు. ఆయన ఏ విషయంలో సహాయం చేట్టుకున్నాడు? నీ జీవితంలో ఈ ఉదయ కాలంలో మనకిచ్చిన నూతన ధనాన్ని బట్టి సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడా, దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని వాగ్దానం, దేవుని యొక్క నిబంధన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి ఆయన సెలవిస్తున్న మాట. ఏ విధంగా సహాయం చేసేవాడు, ఎట్లా సహాయం చేట్టుకున్నాడు ఆయన. అవును, నాకు సహాయం కావాలి, నా వ్యాపారంలో సహాయం కావాలి అని ఎవరు నన్ను అడుగుతుంటారు. నా వ్యవసాయంలో సహాయం కావాలని అడుగుతున్నవారు ఉంటారు.
నా స్టడీ పరంగా సహాయం కావాలని అడుగుతూ ఉంటారు. నా కుటుంబ సమస్య నుంచి సహాయం కావాలని అడుగుతుంటారు. అదేవిధంగా నా ఉద్యోగ ప్రయత్నంలో లేక నా జీవిత విధానంలో నా ఆత్మీయ జీవితంలో సహాయం కావాలి, నా రుణ బాధలు తీర్చబడకి, నా కోర్టు బాధలు తీర్చబడకి, నేను కోర్టు నుంచి విడుదల అవటకు, మా వివాదం నుంచి విమోచించబడకు రకరకాల విధాలుగా మనుషులు సహాయం కోరుకుంటూ ఉంటారు. ఈరోజు సహాయం చేసే దేవుడు, వృద్ధిపరిచే దేవుడు, ఆశ్రయించే దేవుడు క్రీస్తు యేసు సహాయకర్త. సోదరి సోదర, ఆయన మన సహాయం చెట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధనామం, మహిమకరమనామం. ఆయన మన సహాయం చెట్టు కోసం, నీకు సహాయం చెట్టు కోసం, నీ కుటుంబం సహాయం చెట్టు కోసం, నీపై తన కనికరమించి నిన్ను కరుణించడం కోసం. అందుకని నా ఆశ్రయం అనేది సహాయకర్తను మనం అడుక్కునేది. ఆయన ఒకవేళ సహాయం చేయకపోతే అనే మాట భక్తులు అంటాడు కదా. ఎలాపో వాక్యలో మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం చెప్తున్న 24 వచ్చిన 22లో చూసిన యెహోవా నా భాగమని నేను అనుకున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. ఎందుకంటే ఆయనే నాకు సహాయకర్త. యెహోవా నా భాగమని అనుకున్నాను, ఆయన నాకు సహాయం చేసే దేవుడని, ఆయనను కరుణించి నాకు సహాయం చేసేవాడని ఆయన నేను నమ్ముకొనిస్తున్నాను. ఎవరు నమ్ముకుంటున్నాను? నా ప్రియమైన సహోదరి సోదర, ఆశతో దేవుని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళారా, ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో సకల జనుల ఆదరణ కొలుకోతో సీయుని నివాసకుండా ఉన్నారా? అదే విధంగా అక్కడ స్థలంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న నీ కుటుంబం విషయం, నీ భార్యను, పిల్లను ఆయన మాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళారా? లేక లోకమే సహాయమైన ఆయన సన్నిధిని విడిచి పరిగెత్తే వాళ్ళారా? లోకంలో ఒక వ్యక్తి సహాయం చేయాలన్నా దేవుని కటాక్షం కావాలి, దేవుని యొక్క కనికరం కావాలి, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాట. నా సహోదరి సోదర, భూమి మీద తన సహాయం కలిగి ఉండుట గొప్పది. ఆయన నా భాగమని నమ్ముతున్నాను. ఎందుకంటే తన పరిశుద్ధ నామను బట్టి 22వ వచనంలో చెప్తారు అక్కడ ఒక మాట, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఆయన ప్రేమ ఎడతగా నిరీక్షించగనక మనం నిర్మూలన కాకున్నాము. ఆయన కృపను మనతో ఉన్నది కనుక. ప్రియమైన సహోదరి సోదర, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గత దినమನ್ನು కాపాడుతూ నీ జీవితంలో నూతన దినాన్ని ఇచ్చి, నీ జీవితంలో నూతనాన్ని ఇచ్చింది ఆయాసంగా గడుపుకోవటం కాదు, కాలం గడుపుకోవటం కాదు. ప్రభువును కలుసుకోవాలి, కృతజ్ఞులై ఉండాలి, ప్రభువును కలుసుకోవాలి. దేవుడు కృప కలవాడు. ఆయన కృప ఎక్కువ కృప గలవాడు. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెరక నిలిచేది కనుక మనం నిర్మూలన కాకుండా వారు. లేకపోతే మనకు వచ్చిన వ్యాధికు, మన శక్తులు బట్టు, మన పరిస్థితిని బట్టు, ఆయా విషయాలు బట్టి మనకు వచ్చిన చాలా మంది వ్యాధి పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు కుటుంబంలో జరుగుతున్న విషయాన్ని బట్టి కానీ క్రమము లేని వారు ప్రేమ బిడ్డరికండి నిర్మూలము, నాశనం కాకుండా దేవుడు తప్పించాడు, కనికరిస్తున్నాడు, విమోచిస్తున్నవాడు. ఈరోజు దేవుడు నీతో భక్తుడు అంటున్నాడు. దేవుని యొక్క నడవడి చూస్తున్నప్పుడు భూమి ఆకాశంలో ఉంచిన యెహోవా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము.
ఇదని ఎవరినామో కోరుకుంటాం. అందుకే భక్తులు అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధి చూస్తున్నప్పుడు 24:3 చెప్తున్నాడు, ఒకవేళ ఆయన కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి అనేది. దేవుని యొక్క పరిచయం 124లో చూస్తే వాక్యం చరుస్తుంది. 3వ యెహోవా మనకు తోడై ఉండని వెడల వారు మనను ప్రాణముతోని మింగి వేసి ఉందరు. యెహోవా మనకు తోడై ఉండని వెడల వారు మనను ప్రాణముతోనే మింగివేసి ఉందరు. ఆయన తోడే ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు జ్ఞాపకం ఉన్నదా? ఈ నూతన దేవుడు ఇచ్చాడంటే నీ తెలివి కాదు. దేవుడు నాకు తోడే ఉన్నాడు కనుక నన్ను క్షేమంగా కాపాడాడు, కనికరిచ్చాడు. ఎంతో శత్రు విషయాలు కూడా దేవుడు కరుణిస్తూ వస్తున్నాడు కదా. ఈరోజు మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన కటాక్షం గల దేవుడు. నా ప్రియమైన సహోదరి సోదరా, ప్రియమైన సహోదరి యవనస్తుడా, ఆయన తోడే నేను కాపాడు, శత్రువుని చిడిపించాడు. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామముతో మన వెంట చూపిన ప్రేమను బట్టి ఈ ఉదయకాలం విషయాన్ని గ్రహించి నీ కొరకు ఆయన చేసిన వాళ్ళు జ్ఞాపకం వృద్ధిపరిచే దేవుడు, సమృద్ధిగా ఆశ్రయించే దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో ఆశ్రయమైన దేవుడు, కనికరించదండి. ఆయన కృప మనకు అనుగ్రహించి తన కటాక్షం మనతో ఉంచి మన ప్రేమిస్తున్న దేవుడు. దేవుని మాటను బట్టి మన యందు తన కృపను ఉంచి మనపై తన కనికరం ఉంచి ఆయన మనతో చెప్తున్న మాటను బట్టి, నా ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు మనపై తను చూపుతున్న మహాప్రేమను బట్టి ఆయన మన తోడే ఉన్నదండి. తన మాట, తన వాక్కు, తన కనికరం మన తోడే ఉన్నది కనుక ఈ విషయాన్ని మనం గ్రహించి ఆయన కృపతో మన ఎందుకు చూపుతున్న గొప్ప మాటను బట్టి 8:17 దేవుని ఆజ్ఞ వస్తుంది. 17 ప్రభు నామను బట్టి 8:17 చూస్తున్నప్పుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఏమై ఉన్నాడు ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో వారిని ఇడిపించేవాడు, శత్రువు నోట నుంచి తప్పించేవాడు, దుష్టుని సంఖ్యల నుంచి ఇడిపించేవాడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. ఆమేన్. ఆశ్రయంగా ఉన్న దేవుడు. సహోదరి సోదర, పరిశుద్ధ దేవుడు మనకు తోడై ఆశ్రయంగా ఉంటాకున్నాడు కనుక విషయం జ్ఞాపం చేసుకొని ఎవరైతే నమ్ముతున్నారో వారిని వారి దుఃఖమును కొట్టివేసేవాడు, వారి శోధన నుంచి విడిపించేవాడు. దేవుడు వారిపై కనికరమును కటాక్షించేవాడు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండను. ఆయన ఆశ్రయంగా ఉండేవాడు. అందుకే తన పరిశుద్ధ నామం, ఘనమైన నామం, ఆయన మనకు ఆశ్రయంగా ఉంటూ కోసమని పిలిచాడు. ఈ భూమి మీద మనుషుడు దేనిపై ఆధారపడ్డ ఆశ్రయం ఉంటాడు? ఆశ్రయమైన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు,
నీపై తన కృపను ఉంచి నేను కరుణ చేశా. ఆలోచించు. జీవగల దేవుడు నీతో ఉండి తన పరిశుద్ధమైన నామమును బట్టి నేను కరుణించడం కోసం ఇష్టపడుతున్న దేవుడు గనక ఆశ్రయమైన దేవుడు. నా ప్రియమైన సహోదరి సోదరా, అందుకే భక్తుడు అంటున్నాడు, దేవుని పరిశుద్ధం యొక్క నామమును బట్టి నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము, మన వల్ల చేసిన కార్యము 126 వచనం చూసినప్పుడు 3వ వచనం దేవుని వాక్యం చరుస్తుంది. 3వ వచనం దేవుని వాక్యం చరుస్తుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. అవునా? గొప్ప కార్యం చేసిన వాడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం సంతోషభరితమైతే ఈరోజు ఏమై ఉన్నావు? ఒక నూతన దినాన్ని దేవుడిచ్చాడు. ఒక నూతన దినాన్ని దేవునికి అనుగ్రహించాడు. యెహోవా మనకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనం సంతోషభరితమైతే కనుక ప్రేమల సహోదరి సోదర, ఆశ్రయమైన దేవుడు. మొట్టమొదటిగా దేవుడు చదువుతున్నాడు, భూమి ఆకాశించిన దేవుడు. ఆయన ఆశ్చర్యమైన దేవుడు. ద్వితీయోపదేశకాండం 33లో చూస్తే 29వ వచనం వాక్యం చదువుతుంది. ద్వితీయోపదేశకాండం 33లో చూసిన వాక్యం చదువుతుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోనివాడెవడు? నీకెంత గొప్ప రక్షణ చేసేసాడు కదా, మనకి ఎంత గొప్ప రక్షణ చేసాడు కదా. ఒకవేళ ఆయన మన సహాయం చేయకపోతే ప్రేమతో మింగిపోయిపడేవారం. మన ప్రాణీయ భాగం కాకపోతే నిర్మలమైపోయేవారం. ఆయన మన కరుణించి కటాక్షించాడు కదా. ఈ ఉదయకాలంలో నీతో అన్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోనివాడెవడు? భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు, నీకు తోడే ఉంటున్నాడు, నీడగా ఉన్నాడు, నేను వృద్ధిపరచుకోడు, నేను ఆశీర్వదించుకోడు, నీకు వర్ధన చెట్టుకున్నాడు, నిన్ను దీవించుకున్నాడు, నీ ప్రాణముకు రక్షణగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశ్రయించి దీవించేవాడా. ఆ విషయాన్ని గ్రహించాలి. ప్రభువు నమ్ముకున్నా, నేను దేవుని దగ్గరికి వచ్చాను, నా కోపం వచ్చింది, నాకు ఇష్టం వచ్చిన ప్రవర్తించను అలాంటి అనేకులు బుద్ధిహీనమైన ప్రవర్తించేవారు. అవును, నా జీవితం నాకు తెలుసు. ప్రాణముతో మింగివేసేవారు, కానీ ఆశ్రయంగా ఉన్నాడు ఆయన. ఆశ్రయమైన దేవుడు. దేవుని వెతుకు, పరిశుద్ధపు దేవుని వెతుక. నీకును నీ కుటుంబానికైనా ఆయన తోడుగా ఉండి కనికరించుటకు ఇష్టపడుతున్న దేవుడు. నీ కుటుంబాల కటాక్షం తెచ్చడం కోసం, నేను నిడిపించడం కోసం, నీపై తన కనికరం నిలిపించి నేను కరుణించడం కోసం. సహోదరి, గొప్ప తండ్రి, ఆయన కటాక్షం గల దేవుడు, ఆయనని ప్రేమిస్తున్న దేవుడు, ఆశ్రయమైన దేవుడా. నా ప్రియమైన సహోదరి సోదరా, ప్రియమైన సహోదరి సోదరా, ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, న్యాయం తీర్చే దేవుడు. అందుకని నేను పోలివాడేవాడు. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను పోలివాడేవాడా, నేను కరుణించేవాడు ఆయనే. నీకు తోడే ఉన్నాడు ఆయన.
సహాయం చేయటకు సమర్థనైన దేవుడు. యెషయా గ్రంథము 41:10-11 చూస్తూ కొట్టాడు. పూతిగంతము నుండి నిన్ను పట్టుకొని దాని కొనలో నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడమనియు నేను ఉపేక్షింపక వేరుపరుచుకుంటున్నాను. నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ దుష్టకాలను చిడిపించాడు, శ్రమకాలను చిడిపించాడు, శోధన నుంచి తప్పించాడు, సజ్జనులతో కలిసి చేసే పాపమును చిడిపించాడు. ఏ విధంగా పాపం చెట్టుకున్న ఆధారం చేసుకొని భ్రష్టక్రియలకు అనే విధానం చిడిపించాడు. నీవు నా దాసుడమయ్యు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుదును, నీకు సహాయం చేయవని నేనే అని భూమి ఆకాశం సృష్టికర్త సెలవిస్తున్నమాట. విశ్వసిస్తున్నారా? విశ్వాసిస్తున్నారా? మోకరించు. సహోదరి సోదరా, ప్రియమైన సహోదరి సోదరా, ప్రేమమూర్తి, యేసయ్య దగ్గర మోకరించు. సిలువ తట్టు తిరిగి మోకరించు. జాతి మత భేదము లేని దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన దేవుడు, నీతోనే మాట్లాడాడు ఆయన. నీ కుటుంబంతో మాట్లాడాడు ఆయన. నీతోనూ, నీ కుటుంబంతోనూ, నీ వ్యక్తిగత జీవితంలో యవనస్తులారా, వృద్ధులారా, బాలులారా, వృద్ధులు అడుగు వేస్తాను. అడుగు. నీ భాగమున కాపాడవాడని, మన భాగమున కాపాడవాడని ఆయన ఎతుకుదాం. నీ సహాయకర్త ఆయన. వాగ్దానం చేస్తున్న దేవుడు. లే, ప్రభు సన్నిధిలో మోకరించి నీవు నీ గృహంలో ఉన్న వారి స్థలంలో ఉన్నా సరే ప్రభుత్వం తిరిగి ఆయన మన సహాయం చేసే దేవుడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదమున కొందనాలు చేస్తాయా. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి తండ్రి, పాపిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలా. మా యందు నీ కటాక్షం నుంచి ఈ సంబంధాలు అయిపోకున్నవారు కానీ ఆయా విషయాల ప్రభు నీ నామను వెతుకుతున్న వారిని బట్టి కూడా హొందాలు చేస్తాం. నన్ను జ్ఞాపకం చేస్తున్న తండ్రి, మీరు మాపై నీ కృప ఉంచినందుకు కొందనారు. తండ్రి, నీ పరిశుద్ధం కానీ నామను బట్టి మా జీవితంలో ఇచ్చిన నూతన దినాన్ని బట్టి కొందనాలు చేస్తున్నాను. యేసయ్యా, భూమి ఆకాశం ఉంచిన దేవుడు, మీరు మాకు సహాయకత్వం వినో గనక, నీవు సహాయంగా లేకపోతే ఈరోజు సజీవులుగా ఉండవడం కాదు కదా. ఇది నీ కృప ఉన్నందుకు నీ పాదముల కొందనాలు. ఇది మీ కనికమైనది, నీ పాదముల కొందనాలు తెలుస్తున్నాం. మా భాగములు క్షీణించిపోయి, మా భాగములు అరిసిపోయి, మా భాగములు చెడిపోయి, మా భాగములు అయా నీ ఆత్మక విరోధంగా కృషించిపోతున్నారు. మా భాగములు కాపాడి మమ్మల్ని కరుణించి, మమ్మల్ని కటాక్షించి, మాపై నీ కృపగల సన్నిధి అనుగ్రహించి, నీ నామ మహిమల ప్రభు మా యందు మీరు చూపిన మహాకృపకే వందనాలు తెలుస్తున్నాను. సర్వశక్తి కలిస్తాయి నీ కొందనాలు, మహిమ కలిస్తాయి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, కృపగలేస్తాయి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు తెలుస్తున్నాను. మీ దయా కనికరం బట్టి, మీ కరుణా కటాక్షం బట్టి, మీ పరిశుద్ధమైన నామ మహిమల ప్రభు మీరు జ్ఞాపం చేసుకున్నందుకు కొందనాలు. సర్వశక్తి గల దేవుడు విన మీరు, సర్వోన్నతమైన తండ్రి విన మీరు మాపై చూపిన ప్రేమ కొందనాలు. ఎందరో దుఃఖపడుతున్న వారు, అయా ఆధారం ఏదని అడుగుతున్న వారు, సహాయం అనేది అడుగుతున్న వారు, అవును తండ్రి, నేను సహాయంతోనే నా బిడ్డలు చూపిన ప్రేమను బట్టి, నీ సహాయం లేకపోతే ప్రభుత్వ ప్రాణముతోనే మింగిపోయేటకు అనేక అబద్ధకులు అసత్యమంతులు ఉన్నారు కదా.
దుష్ట క్రియలు కలిగిన వారిని బట్టి ప్రభు తండ్రి అల్లాడిపోతున్న మా ప్రాణమును కాపాడే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి ఆకర్షించిన దేవుడు మీరు తండ్రి, వృద్ధిపరిచే దేవుడు కదా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో నేను సహాయం చేయటకు వచ్చి అన్నారు కదా, మా జీవితంలో ఇదిగో తండ్రి ఈ గొప్ప కార్యమును బట్టి మమ్మల్ని ఆనందం చేయటకు ఈ ఉదయకాలం మా దగ్గరకు వచ్చిన తండ్రి పేరు పెట్టి దర్శించండి. మీ కటాక్షం మాకు దయచేయండి. నీ కృపగల సన్నిధి మాకు సహాయం చేతండి. నీ ప్రేమ గల సన్నిధి మాకు దయచేతండి. నా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు స్థిర సహోదర సంఘం నుండి నీ వాక్యం వింటున్న బట్టి కొందనాలు. ఈ అంత్యకాల దినముల ప్రభా మానవుల భక్షించుక లేచిన ప్రతి దుష్టకాలం నుంచి సంఘమును మా కుటుంబమును కూడా జ్ఞాపం చేసుకొని నా కుటుంబం మా కుటుంబ రక్తోత్తర బంధుమిత్రుల సంఘంలో ప్రతి వారు అదేవిధంగా మా తెలుగు రాష్ట్రములను మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకొని భక్షిస్తున్న దుష్టుల చేతులను తప్పించండి. అధికారులు అనాధికారులైన వారు నీ ఆత్మకు విరోధంగా లేచిన వారి నుంచి మమ్మల్ని నడిపించి మోచించండి. నీ కృప సన్నిధి ఇచ్చేద్దండి. ప్రజెంట్ లోకలు ఈ దుష్టకాలం నుంచి తప్పింపటకు నీ సహాయం కావాలి కదయా. భర్తపై భార్య, భార్యపై భర్త కక్షల కలహములు, భేదములు, వివాదములతో పెరుగుతండి. కుటుంబంలో సమాధానం లేని కుటుంబంలో సమాధానం లేకుండా ప్రతి వారిపై నీ కృప దయచేసి నీ కటాక్షం తెచ్చి నడిపించండి. నీ కృప సన్నిధిని దయచేయండి. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి కనుక నీ ప్రేమయు మీ కనికరం మీ కటాక్షం దయచేస్తూ నీ సిలువ రక్తపు శక్తిని నాపై మాపై శుద్ధిపరిచి అనారోగ్యం కూడా వారు బట్టి స్వస్థపరుస్తూ నీ కృప తెచ్చేతండి. ఈ ఉదయకాలంలో ఏ సహాయం కోరుకుంటున్నారో, ఏ విషయంలో సహాయం కోరుకున్నారు, ఎగ్జామ్ విషయంలో సహాయమా, ఉద్యోగ విషయంలో సహాయమా, గర్భఫల విషయంలో సహాయమా, లేక తండ్రి ప్రగతి కుటుంబ సమస్యల కోసం సహాయమా, శక్తుల విషయంలో సహాయమా, అవును తండ్రి నీ దాసుని ఉదయకాలం అడుగుతున్నాను. నీ ఆత్మకి రోజులు లేచిన తన ప్రతి విజిబిల్లకు ఆత్మల నుంచి మమ్మల్ని తప్పించండి. మీ కటాక్షం మాకు దయచేతండి. సంఘంలో తోడేళ్ళు గొర్రెశరమ ధరించుకున్న తోడేళ్ళు మోసకరమైన వారు లేకుండా సహాయం చేతండి. నాన్న తండ్రి పరిశుద్ధాత్మదేవా వారి స్వార్థం కోసం నీ నామకు అవమానం కలిగించే ఆ దుష్ట కుటుంబాలు ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ వారును నీ సన్నిధిలో నీ వైపు తిరుగుట కూడా సహాయం చేయండి. అనగా సంఘంలో తండ్రి సీట క్రియలు అక్కడ దయచేయండి. అదేవిధంగా ప్రతి ప్రార్థన పనులు బట్టి, ప్రతి ప్రార్థన యోధులు బట్టి కొంత ఆచరిస్తున్నాను. వృద్ధులు, యవనస్తులు ఉపాసనలతో ఉంటున్నారు కదా, అనేకులు ప్రభు బలహీనమైన స్త్రీలు, పురుషులు ఉపాసనతో కన్నీటితో ప్రార్థిస్తున్నారు కదా, వారిని జ్ఞాపకం చేసుకోండి. నాన్న నీ కృపను బట్టి కరుణించండి యేసయ్యా. నీ కటాక్షం దయచేతండి. వేషధారులుగా ప్రభు ఉండేవారు కూడా ఉన్నారు కదా, ఆ వేషధారణ సంఘంలో లేకుండా దయచేయండి. మా దేశమంతా జ్ఞాపక స్వరమైన గ్రామాల కరుణించి ఓ ప్రభు వారు కుటుంబాలు కావచ్చు, విడదు వారు ఎవరైనా కావచ్చు నాయనా, ఒకవేళ నీ దగ్గర రానివారు కావచ్చు, నీ చిత్తం అయితే ప్రగతండి. నీ స్వరం వింటున్నారు కదా, వారికి ఉన్న అనారోగ్యం అంటే శరీరంలో ఉన్న బలహీనతల బాధలు, ఆర్థిక విధానం కూడా తొలగించి అదే ప్రభువు దేవుడు కదా, ఈ స్వరం ఇదిగో నువ్వు దేవుడు చూస్తున్నా భూమి ఆకర్షించిన దేవుడు నీ కుమారుడైన ప్రభునేసు క్రీస్తుని పంపామని గ్రహించి నీ తట్టుచారు స్వస్థ, విడుదల, రక్షణ, మారుమనసు దయచేసి ఫలితాలను కూడా స్థాపన చేసి గర్భఫలముల దయచేసి ఓ ప్రభువు వారి సంతానం ఉన్న బలహీనత నుంచి ప్రతి వారు విడిపోవడం సహాయం చేసి నీ కనికను మీ కటాక్షం దయచేసి నాన్న నీ పరిశుద్ధం అంటే ప్రగతి త్వరలో రానున్న తండ్రి కదా, నీ రాజ్యం రకమే వారసులు కూడా సహాయం చేస్తాం. ఈ దినమంతా నీ రెక్కతో మరపరు ఈ దిన సంఘంలో జరిగే ప్రతి మంచి కార్యమును బట్టి నీకు మహిమలో సహాయం చేస్తాం. నన్ను మమ్మల్ని కరుణించి కటాక్షిస్తూ నీ కృపా సన్నిధి ఇచ్చామని, నీ కనికను కటాక్షం మాత్రం నేర్పించమని నీ పరిశుభ్రతపై ఈ దినమంతా మమ్మల్ని దీవించి ఆశ్రయించి మా రాకపోకలతో ఉంటూ ప్రతి వారిని దీవించి శిరోషత్తును ఎత్తుకృత ఇచ్చేతండి. ప్రజలతో వెనుక ప్రజాప్రతినిధులను బలపడతండి. మేమున్న న్యూయార్క్లో కానీ మనం తెలుగు రాష్ట్రంలో కానీ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి ప్రజలకు మేలును ఆశీర్వాదం దయచేయండి. మేలును ఆశీర్వాదములు దయచేయండి. మేలును ఆశీర్వాదం దయచేతండి. శిలువ శక్తులను బట్టి ప్రభు సంఘానికి అనుకోకుండా మా నాయన దేశాన్ని ప్రభావం కాపుదలించి రక్షణ బట్టలు ప్రతి వారిని మీరు జ్ఞాపం చేసుకొని వారి కుటుంబాల వారు కూడా దీవించి నాన్న నీ రాజ్యమైన కట్టుకున్న ప్రతి అధికారాన్ని సాధనపరుచుకొని నీ కటాక్షం మాత్రం దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధం మనం ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.